ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఒక సేల్స్ డేటా ఉంది. ఇది ఏ రకమైన ఫార్మాట్ చేయబడి లేదు. ఒకటి కంటే ఎక్కువ సెల్స్‌ను ఒకేసారి ఫార్మాట్ చేయాలనుకున్నప్పుడు, మనకు చాలా ఉపయోగకరమైనటువంటి షార్ట్‌కటే కంట్రోల్+1. ఎట్లా చేయాలో నేను చూపెడతాను. ముందుగా ఇది హెడర్ రో కదా! ఇందులో ఉన్న డేటాను నేను సెలెక్ట్ చేస్తాను. తర్వాత కంట్రోల్+1 ప్రెస్ చేస్తాను. ఇది ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్. సపోజ్ దీనిలో నాకేం చేయాలనుంది, ఫాంట్‌ను నేను ఫార్మాట్ చేస్తాను. ఫాంట్ బోల్డ్ ఉంటది కదా! హెడర్ బోల్డ్. తర్వాత సైజు 14. సా తర్వాత ఫిల్ కలర్ ఏమన్నా ఉంటే కావాలనుకుంటే ఫిల్ కలర్ నేను యెల్లో చేస్తాను. తర్వాత ఇంకా బార్డర్ కావాలనుకుంటే బార్డరు. తర్వాత ఇంకా ఏముంది, అలైన్‌మెంట్ సెంటరా ఎట్లా కావాలనుకుంటే అది కూడా మనం చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి మనకు నంబర్ ఫార్మాట్ ఏంటిది? ఇప్పుడు ఇక్కడ హెడర్ రో కాబట్టి నంబర్ ఫార్మాట్ సెలెక్ట్ చేయము. ఓకే. క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూసిర్రా, అన్ని సెల్స్ ఒకేసారి ఫార్మాట్ అయినాయి. తర్వాత